హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రథసప్తమి పూజ విధానం గురించి తెలియజేస్తున్నాను. పూర్తి వీడియో మిస్ కాకుండా చూడండి. రథసప్తమి రోజున స్నానం మరియు ఆద్యం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది ఎలా చేయాలో విధానాన్ని సంపూర్ణంగా వివరిస్తాను. ముందుగా రథసప్తమి రోజు పూజ చేయాలి అంటే రథసప్తమి ముందు రోజైన షష్ఠి రోజు నుంచే ఈ పూజ ప్రారంభమవుతుంది. షష్ఠి రోజు నూనె లేకుండా ఆహారాన్ని భుజించి భూషయనం చేయాలి. అలాగే బ్రహ్మచర్యము పాటించాలి. షష్ఠి రోజు ఇవి పాటించిన తర్వాత సప్తమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఈ రోజున తలపైన భుజం పైన జిల్లేడాకులను రేగాకులను పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం ఆచరించిన తర్వాత సూర్యభగవానునికి ఆజ్ఞం ఆచరించాలి. రాగి చెంబుతో నీటిని తీసుకొని సూర్యభగవానునికి చూపిస్తూ నీటిని కిందికి వదులుతూ ఓం సూర్యనారాయణాయ నమః అని జపించాలి. మీరు సూర్యకిరణాలు పడే చోటనైనా లేదా తులసి కోట దగ్గరనైనాను ఈ పూజ చేయవచ్చు. లేదా ఎక్కడ కుదరకపోయినా ఇంట్లోనైనా ఈ పూజా విధానాన్ని చేసుకోవచ్చు. మనం పూజ చేసే దగ్గర శుభ్రపరచుకొని పసుపుతో ఇలా అలంకరించుకొని దానిపై రథం ముగ్గు వేసుకోవాలి. దానిపై పీట అమర్చుకొని పీటపై ఇత్తడి లేదా రాగి ప్లేటును పెట్టి ప్లేటుకు చుట్టూతా గంధం బొట్లు కుంకుమ బొట్లు అమర్చుకోవాలి. తర్వాత 4 జిల్లేడాకులు 3 తమలపాకులను తీసుకొని వీటికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. 7 చిక్కుడు కాయలను తీసుకొని ఇలా రథాన్ని తయారు చేసుకోవాలి. రథానికి బొట్లు పెట్టాలి. ఇలా తయారు చేసుకున్న రథాన్ని జిల్లేడాకుల మధ్యలో పెట్టాలి. అందులో ఒక తమలపాకుకు సూర్యభగవానుని ప్రతిమను గంధంతో గీసుకోవాలి. లేదా ప్రతిమనైనా పెట్టుకోవచ్చు. సూర్యభగవానునికి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. రథం చుట్టూ ఇలా చక్కగా పూలను అలంకరించుకోవాలి. అలాగే మరొక ప్లేటును తీసుకొని 7 జిల్లేడాకులను తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వాటిని మధ్యలో గుప్పెడు గోధుమలు పోయాలి. దానిపై 1 లేదా 2 కంచులను పెట్టుకోవచ్చు. కంచులలో నువ్వుల నూనె పోసుకోవాలి. అందులో 7 ఒత్తులు వేసుకోవాలి. తరువాత ఇలా పూలను చక్కగా అమర్చుకోవాలి. యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ముందుగా మనము గణపతిని తయారు చేసుకుందాము. గణపతిని తమలపాకు పైనను చిక్కుడాకుల పైనను కూడా తయారు చేసుకోవచ్చు. గణపతికి కుంకుమ బొట్లు అలంకరించుకుందాము. సూర్య భగవానునికి ప్రీతికరమైన పరమాన్నాన్ని తయారు చేసుకుందాం. రామం అగస్త్యో భగవాన్ ఋషి మహాబాహో శృణుగుహ్యం సనాతనం యేన సర్వానరీన్ వత్స. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక బౌల్ని అలంకరించుకోండి. అందులో పాలు పోసుకొని పాలు పొంగించాలి. పొంగిన తర్వాత అందులో బియ్యం వేసుకోవాలి. ఉడికిన తర్వాత బెల్లం నెయ్యి వేసుకోవాలి. ఇలా పరమాన్నాన్ని తయారు చేసుకోవాలి. హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. మంగళమాంగళ్యం
सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विनस्वन्तं भास्करं भुवनेश्वरम् ఒక ప్లేటు తీసుకొని 7 చిక్కుడు ఆకులు లేదా 7 తమలపాకులనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పరమాన్నం సూర్యభగవానునికి ఎంతో ప్రీతికరమైనది. అలాగే చెరుకు గడలు అన్న రేగు పండ్లు అన్న చాలా ప్రీతికరమైనది. చెరుకు గడలతోనే నైవేద్యము సమర్పించాలి. గరిటె అసలు వాడకూడదండి. येष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दप्रजापतिः महेन्द्रो धनदक्कालो यमः सोमो ह्यपाम्पतिः పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ ఇలా నియమాలను పాటిస్తూ నైవేద్యాన్ని సమర్పించాలి. పూజ చేసిన ఇంట్లో మాంసం కానీ మద్యపానం కానీ తీసుకోకూడదు. ఈ రథసప్తమి పూజ ఎంతో నిష్ఠతో చేయాలి. ఈరోజు నైవేద్యంతో పాటు కొబ్బరికాయను కూడా సమర్పించాలి. ఇలాగా దీపము ధూపము సమర్పించుకోవాలి. పూజ చేసేటప్పుడు రథసప్తమి కథ వినాలి. సూర్యభగవానునికి ఆదివారం అంటే చాలా ఇష్టము. దీపం కింద ఉన్న గోధుమలను ఆవుకు కానీ పక్షులకు కానీ పెట్టుకోవచ్చు. అంతేనండి, రథసప్తమి పూజ మీ ఇంట్లో ఇలా సొంతంగా చేసుకోండి.